Good morning, guys. Only 7 people. అందులో అంటే 5 members వచ్చింది టోటల్ 7 అంటే. What about the remaining people? Ask them to join fastly. Twelve members. మీ గ్రూప్ లో మెసేజ్ చేయండి ఎవరో ఒకళ్ళు. బాయ్స్ ఒక్కళ్ళు కూడా జాయిన్ అయినట్లేరుగా. అదే మహి గ్రూప్ లో మెసేజ్ చేయి ఫాస్ట్ గా జాయిన్ అవ్వమని. పర్సనల్ గ్రూప్ ఉంది కదా దాంట్లో మెసేజ్ చేయండి. మార్నింగ్ క్లాస్ ఎంతమంది అటెండ్ అయ్యారండి? మరీ ఫుల్ మెంబర్స్ ఉన్నారు. మార్నింగ్ DBMS class, how many members attended? Only 14. ఏమైంది మీ వాళ్ళకి కూడా? ఆ ఫైనల్ ఇయర్కి వచ్చినట్టు ఏమైనా జబ్బు వచ్చింది అయింది? వాళ్ళు అట్లా క్లాసులకి అటెండ్ అవ్వట్లేదు. అదే తన తయారవుతుంటారు మీరు కూడా. మన 20 మంది వచ్చేవాళ్ళు, 14 14 మంది. సో అయితే ఇప్పుడు కమ్ముడు పెరగదు పెద్దగా. మనం వెయిట్ చేయడం వేస్ట్ అనమాట. వి విల్ స్టార్ట్, వాళ్ళు జాయిన్ అవుతే అవుతారు, లేకపోతే లేదండి. బాయ్స్ అసలు ఒక్కళ్ళే ఉన్నట్టున్నారు నాకు తెలిసి. ఒకే ఒక బాయ్స్ మైదర్ గాడు, రిమైనింగ్ లేరు. మొత్తం 12 మంది అంటే 10 మంది జాయిన్ అయింది. టోటల్ 10. 2 అకౌంట్ నాయే ఉన్నాయి 12. Okay guys, are you getting, is it okay my voice? Okay, see now, today we are going to start the another important phase of the compiler design. The third phase of compiler design, that is called the semantic analysis. Previously we have seen lexical analysis, we have seen the syntax analysis. Now we are going to see another one called the semantic analysis. In one line, what is the semantic analysis? How can we say what is the semantic analysis? ఎవరైనా అడిగారు అనుకోండి, జనరల్ క్యాజువల్ అడిగితే what can we say? Semantic analysis అసలు ఏం జరుగుతుందంటే, simply the semantic analysis will check the meaning of the statement, will check the whether the statement is meaningful or not. Syntax analysis ఏమో ప్రోగ్రామ్ సింటాక్స్ ప్రకారం ఉందా లేదా అని చూస్తుందండి ఆ స్టేట్మెంట్. ప్రోగ్రామ్ సింటాక్స్ ప్రకారం, లాంగ్వేజ్ సింటాక్స్ ప్రకారం ఉందా లేదా మీరు రాసిన స్టేట్మెంట్ చెక్ చేసుకుంటుంది. సిమాంటిక్ అనాలిసిస్ ఏమో సింటాక్స్ ప్రకారం ఉన్నా సరే అది అసలు మీనింగ్ఫుల్లా కాదా చెక్ చేస్తుందండి. మీనింగ్ఫుల్ ఆర్ నాట్. Clear, that is the this semantic analysis. Then in one line, what is the answer we have to tell is whether it is meaningful or not. For example, నేను ఇలా రాశాను, ఇంటి ఏ రాశాను, ఏ ఈజ్ ఈక్వల్ టు 10.5 సెమీకాలం రాశా. సింటాక్స్ రైటా రాంగా? ఇంటి ఏ రాశాను, ఏ ఈజ్ ఈక్వల్ 10.5 సెమీకాలం, 2 lines రాశాను.
syntactically whether it is right or wrong. As per the syntax, it is right. Int a semicolon ఉంది. So declaration correct. A is equal to 10.5 semicolon ఉంది. ఓకే, కింద ఇనిషియలైజేషన్ సింటాక్స్ కరెక్ట్ అండి. ప్రోగ్రామ్ సి లాంగ్వేజ్ సింటాక్స్ ఎలా ఉందో అలా సింటాక్స్ రాసాము. బట్ మీనింగ్ఫుల్ కాదా? ఇట్ ఈస్ నాట్ మీనింగ్ఫుల్. మనం ఏ డేటా టైప్ ఇచ్చాము? ఇంట్. కానీ అందులో వాల్యూ ఏం పెడతాను ట్రై చేస్తున్నాము? 10.5 ఫ్లోట్ వాల్యూ ఉంది. సో ఇట్ ఈస్ నాట్ మీనింగ్ఫుల్. యాజ్ పర్ ద సింటాక్స్ ఇట్ ఈస్ ఓకే. లెక్సికల్ అనాలిసిస్ లో ప్రాబ్లం లేదు, సింటాక్స్ అనాలిసిస్ లో దానికి ప్రాబ్లం లేదు. కానీ సిమాంటిక్ వచ్చేటప్పుడు ఇట్ ఈస్ నాట్ మీనింగ్ఫుల్. ఇది ఎర్రర్ రైజ్ చేస్తుంది సిమాంటిక్ డేటా టైప్ మిస్ మ్యాచింగ్. ఓకే, యు ఆర్ నాట్ యూజింగ్ ద ప్రాపర్ డేటా టైప్స్. సో ఇట్ విల్ రైజ్ అన్ ఎర్రర్. దాన్ని ఏమంటే సిమాంటిక్ ఎర్రర్ అంటాం. Syntax error, semantic errors. Next, we are getting a semantic error. The thing in one line, anybody asks you what is the syntax analysis in the semantic analysis. In the semantic analysis, we will try to verify whether the program statements are meaningful or not. Meaningful means as per the proper programming lines or not. That is, we have to do this in this semantic analysis. We will try to identify after syntax analysis identified. The next step in the compiler design is verification of the meaning of the statements. Clear? That we will see briefly what is the semantic analysis. Okay, what are the various techniques available in the semantic analysis? That's slowly we will understand this one also. What is semantic analysis? First one is what is semantic analysis. మన వన్ లైన్ లో చెప్తుంది, వాడు టెక్నికల్ గా డెఫినేషన్ ఇచ్చాడు. హీ హాస్ గివెన్ ద టెక్నికల్ డెఫినేషన్ ఆఫ్ వాట్ వీ హావ్ డిస్కస్డ్. అయితే మనం మన లాంగ్వేజ్ లో సింపుల్ గా చెప్పుకున్నాము, వాళ్ళు అదే అఫీషియల్ గా ఇచ్చి ఉంటారు. చూడండి, the task of ensuring that the declarations and statements of a program are semantically correct. That means their meaning is clear and consistent. Okay, in with the way in which control structures and data types are supposed to be. Control statements అంటే if else statements, looping statements, data types ఇవన్నీ ఎలాగైతే యూజ్ చేయాలో అదే విధంగా కరెక్ట్ గా మీనింగ్ఫుల్ ఆర్డర్ లో యూజ్ చేసామా లేదా అనేది సిమాంటిక్ అనాలిసిస్ ఉంది. The task of ensuring means giving checking that the declarations and statements of a program are semantically correct or not. That is the semantic analysis. Okay, semantic correct means meaning is clear and consistent as per the control structures and data types and control structures ప్రకారం క్లియర్ గా ఉందా లేదా, మీనింగ్ కన్సిస్టెంట్ అంటే స్టేబుల్ కరెక్ట్ గా ఉందా లేదా. దట్ ఈస్ చెకింగ్ ఈస్ కాల్డ్ ద సిమాంటిక్ అనాలిసిస్. సింప్లీ క్లియర్. The task of ensuring that the declarations and statements of a program are semantically correct. ఓకే, మీనింగ్ఫుల్ గా ఉంది అని మన అజూరెన్స్ ఇవ్వటాన్ని ఏమంటా ఇచ్చే డ్యూటీ ఎవరిదే అంటే సిమాంటిక్ అనాలిసిస్ ఆఫ్ డ్యూటీ. ఇట్ హ్యాస్ టు గివ్ అజూరెన్స్ దట్ the given statements are semantically correct. You have no problem at all. You can happily convert those statements into machine language. That assurance will be given by this semantic analysis. Clear? What is this semantic analysis? Clear definition. What is happening here? Now, when we come to this one, what is the role of this semantic analyzer? What it will do? What is the role of this semantic analyzer? What it will verify? ఏమేమి వెరిఫై చేసుకుంటుంది? Okay, the semantic analyzer will use the syntax tree and symbol table to check whether the given program is semantically correct or not with language definition. Okay, the semantic analyzer will take help of syntax tree, which is output of syntax analysis, and it will also take help of the symbol tables. By using these two, it will check whether the given program is semantically consistent with the language definition. ఆ language definitions ప్రకారం కరెక్ట్ గా ఉందా లేదా, మీనింగ్ఫుల్ గా ఉందా లేదా అనేది that is verified. That is the main role of this semantic analyzer. Okay. Okay. Generally, whenever statements are given, it will gather the type information. Type means data type information and stores it in either syntax tree or symbol table. Okay, from the statements, it will gather the data type information and it will store that data type information either in the syntax tree or in the symbol table. Clear? Whatever the information given by the semantic analyzer, that information is used by the remaining parts of the compiler to generate the intermediate code generation. Remaining parts of the compiler will use that one. That means the next phase. Already we told what is the output of the semantic analysis.
The output of the semantic analyzer is also a syntax tree. Okay, see, lexical analyzer will give tokens. Tokens will be taken by the syntax analyzer. A syntax analyzer will give output in the form of syntax tree. The same syntax tree will be taken by the semantic analyzer also. It will verify whether the tree is as per the semantics or not. If it is okay, okay, the output of that semantic analysis is also a syntax tree. Okay, it gathers the data type information, and if it is correct, it will store it in either in the form of syntax tree or in the form of symbol table. Clear. It will give output in the form of syntax trees or in the form of the symbol tables. It will give the output. Okay, that information which is in the form of syntax tree or symbol table is used by the remaining parts of the compiler to generate the intermediate code generation. To perform intermediate code generation, that information will be used. Clear. So when we come to the role of semantic analyzer, okay, it will take input from semantic is syntax analyzer and symbol table. It will take input from the syntax analyzer and symbol table, and it will perform whether it will check whether the statements are as per the semantic rules or not. If it is as per the semantic rules, it will give the output also in the form of syntax tree or symbol table. It will store the output in the information in the syntax tree or symbol table. That output will be used by the remaining phases of the compiler to do their works. That is this briefly what is the role of this semantic analyzer. It will take input from syntax analyzer and give output to the intermediate code generation. In middle, we have this role of the semantic analyzer. Clear, guys? Okay, it will take use the syntax tree which is generated by the syntax analysis and symbol table. To do its work, it will take help of these two. What it actually do? It actually ఏం వర్క్ చేస్తుంది? We are saying it will verify the syntax rules. Sorry, semantic rules. It will verify the semantics of the statement or not. ఇక్కడ semantic rules అంటే ఏం వెరిఫై చేస్తుంది? What it actually do? ఇవి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అది యాక్చువల్గా ఏమేమి చెక్ చేస్తాయంటే అన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేశారా లేదా, ఆల్ ఐడెంటిఫైయర్స్ ఆర్ డిక్లేర్డ్ ఆర్ నాట్. దట్ ఈస్ ద వన్ వర్క్ డన్ బై ద semantic analysis. Whether you have declared all identifiers or not. Okay, whether identifiers are declared only once or not. Redeclaration is not allowed. Already declared చేస్తుంటే redeclaration will not be allowed. Okay, that is also verified. Identifiers are declared only once or not. Whether we have used the data types in a proper manner or not. వాటి యొక్క డెఫినేషన్ ప్రకారం ప్రాపర్ మేనర్ లో వాడామా లేదా. ఇందా చెప్తున్నాను, ఇంటి ఏ ఈజ్ ఈక్వల్ టు 10.5 ఇస్తే నాట్ ప్రాపర్ మేనర్. ఇంటి కాబట్టి దానికి ఇంటిజర్ వాల్యూ ఇవ్వాలి. Whether we have used the data types in a proper manner as per their definition. Next, procedures and functions defined only one. Okay, మనం చెప్పుకున్నామండి సి లాంగ్వేజ్ ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్ తీసుకుంటే సేమ్ ఫంక్షన్ నేమ్ మనం 2 times వాడతా. సేమ్ ఫంక్షన్ నేమ్ కెన్ వి యూజ్ ఇన్ ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. సేమ్ ఫంక్షన్ నేమ్ 2 or 3 times వాడొచ్చా అండి? కెన్ వి యూజ్ ద సేమ్ ఫంక్షన్ నేమ్ ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్ లో? సి లాంగ్వేజ్ లో వాడొచ్చా? ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్ లో వాడొచ్చు? అది నా క్వశ్చన్ అండి. నాట్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. సి ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ లైక్ సి, ఫోర్టాన్, కోబాల్ వీటిలో వాడలేముంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో అయితే ఎస్ వీ కెన్ యూజ్. క్లియర్. అయితే అక్కడ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయండి. మనకు నచ్చినట్టు సేమ్ నేమ్ వాడినా సరే పారామీటర్స్ మార్చాలి. ఓకే, ఫంక్షన్ నేమ్స్ ఏమున్నా సరే వీ హావ్ టు చేంజ్ ద పారామీటర్స్. సేమ్ పారామీటర్స్ సేమ్ నేమ్ ఉన్నది ఒకసారి వాడగలను. ఓకే అండి, పారామీటర్స్ మార్చాలి లేదా క్లాస్ నేమ్స్ మార్చాలి. వీ హావ్ టు చేంజ్ ద classes like that. So it will verify this one also. The semantic analysis verify whether the procedures and functions are defined only once or not. అది చెక్ చేసుకుంటుంది. నెక్స్ట్, ప్రొసీజర్స్ కి ఫంక్షన్స్ కి రైట్ నెంబర్ అండ్ రైట్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నా లేదా. మనం పారామీటర్ పాసింగ్ అప్ చెప్పుకున్నామండి. కౌంట్ పారామీటర్, నెంబర్ ఆఫ్ పారామీటర్ పాసింగ్ కౌంట్ మ్యాచ్ అవ్వాలి, డేటా టైప్స్ మ్యాచ్ అవ్వాలి. అది కూడా చెక్ చేసుకుంటుంది. ఓకే, కరెక్ట్ రైట్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉన్నాయా, సేమ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ పాస్ అవుతున్నాయా, వాటి యొక్క డేటా టైప్స్ మ్యాచ్ అవుతున్నాయా, అది కూడా వెరిఫై చేస్తుంది. సిమాంటిక్ అనాలిసిస్ విల్ వెరిఫై దట్ వన్ ఆల్సో. ఫ్లో కంట్రోల్ చెక్ అండి.
కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి మనకి? ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి? వాట్ ఆర్ ద ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ వి హ్యావ్? 2 టైప్స్ ఉన్నాయి. డెసిషన్ మేకింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి మనకి. లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉన్నాయండి. అంటే ఇఫ్ ఎల్స్ ఇవన్నీ చెక్ చేసుకుంటుంది. సింటాక్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా? అలాగే లూప్స్, ఫర్ లూప్, వైల్ లూప్, డు వైల్ లూప్ ఇవన్నీ కూడా సింటాక్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా చెక్ చేస్తుంది. అది కూడా దీని డ్యూటీ. ఇట్ విల్ వెరిఫై ద ఫ్లో కంట్రోల్ చెక్. అంటే మన లూపింగ్ సింటాక్స్ మీనింగ్‌ఫుల్‌గా రాసామా లేదా? లూపింగ్ స్టేట్మెంట్స్, డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ మీనింగ్‌ఫుల్‌గా రాసామా లేదా? ఆల్ దోస్ థింగ్స్ ఆల్సో వెరిఫైడ్ బై దిస్ వన్. అరే బౌండ్ చెకింగ్ అంటే ఇదేమై ఉంటుంది? అరే బౌండరీ అండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ అరే సైజ్ A5 ఇచ్చారు. కానీ మీరు ప్రింట్ A6 అన్నారు. దానిది అక్కడ వచ్చేదేంటి? అరే ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ అండి. అదే మన ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ ఏదైనా ఎక్సెప్షన్స్ వస్తాయి. మామూలుగా ప్రొసీజర్ ఓరియెంటెడ్ ఏదైనా ఎర్రర్స్ వస్తాయి. అంటే కరెక్ట్ అరే బౌండ్స్‌లో ఉందా లేదా చెక్ చేసుకునే డ్యూటీ కూడా దీనిదే. ఇట్ విల్ వెరిఫై దట్ వన్ ఆల్సో. నెక్స్ట్ మన ఐడెంటిఫైయర్స్ వాడుతున్నాం. వి ఆర్ యూజింగ్ ది ఐడెంటిఫైయర్స్. వాటి యొక్క స్కోప్, లైఫ్ టైమ్ కూడా చెక్ చేసుకుంటుందండి. అంటే ఒక వేరియబుల్‌ని ఒకసారి డిక్లేర్ చేసి వేరే చోట వాడుతున్నాం అనుకోండి. దానికి స్కోప్ అక్కడ ఉందా లేదా? దాని లైఫ్ టైమ్ ఉందా లేదా? అది కూడా చెక్ చేసుకుంటుంది. క్లియర్. గ్లోబల్ వేరియబుల్స్ అయితే ఏ ఫంక్షన్ అయినా వాడొచ్చు. లోకల్ వేరియబుల్స్ అయితే ఆ ఫంక్షన్ వరకే వాడాలి. అది కూడా ఎవరు చెక్ చేస్తారు? అది లోకల్ వేరియబులా? గ్లోబల్ వేరియబులా? ఎలో చేయొచ్చా? చేయకూడదా? యాక్సెసింగ్ అనేది కూడా ఆల్ దోస్ డ్యూటీస్ ఆర్ ద షోన్. నెక్స్ట్ లాస్ట్ యూసేజ్ ఇస్ ద కీవర్డ్స్ మీరు ప్రాపర్‌గా యూజ్ చేస్తున్నారా లేదా? ఇంట్ ఉందనుకోండి. డిక్లరేషన్‌లోనే ఇంట్ వాడాలి. ఐఎన్‌టి ఇంట్ వేరే చోట వాడకూడదు. ప్రాపర్ యూసేజ్ చేస్తున్నారా లేదా? నేను ఇంట్ బదులు ఎక్కడైనా ఇంట్ వాడాననుకోండి డిక్లరేషన్‌లో కాకుండా. ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. వై? బికాజ్ ఇంట్ ఈస్ ఎ కీవర్డ్. ఇఫ్ ఈస్ ఎ కీవర్డ్. ఇఫ్ లూప్‌లోనే సారీ. ఇఫ్ క్లాజ్‌లోనే వాడాలి ఇఫ్‌ని. ఇఫ్ స్టేట్మెంట్‌లోనే ఎక్కడ వాడకూడదు. సో, ప్రాపర్ యూసేజ్ ఆఫ్ ద కీవర్డ్స్ ఆర్ డన్ ఆర్ నాట్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరిఫైడ్ బై ద సిమాంటిక్ అనాలిసిస్. సిమాంటిక్ అనాలిసిస్‌లో ఇవన్నీ కరెక్ట్‌గా ప్రాపర్‌గా యూజ్ చేస్తున్నామా లేదా? దట్ వర్క్ విల్ బి డన్ బై దిస్ వన్. సింటాక్స్ ప్రకారం కరెక్ట్‌గా ఉంటాం గానీ, మీనింగ్‌ఫుల్‌గా యూజ్ చేస్తున్నామా లేదా అనేది వెరిఫై చేసుకుంటుందండి ఇది. క్లియర్. ఇది వెరిఫై చేసేదేంటంటే వెదర్ దే ఆర్ యూజింగ్ ద ఇన్ ఎ మీనింగ్‌ఫుల్ వే ఆర్ నాట్. ఓకే. ఐడెంటిఫైయర్స్ అనేది కరెక్ట్‌గా డిక్లేర్ అవుతున్నాయా లేవా? ఓకే. ఐడెంటిఫైయర్స్ డిక్లేర్డ్ ఓన్లీ వన్స్ ఆర్ నాట్. డేటా టైప్స్ కరెక్ట్‌గా యూజ్ చేస్తున్నారా లేదా? ఫంక్షన్స్ కరెక్ట్‌గా డిఫైన్ చేస్తున్నారా లేదా? వాటి పారామీటర్స్ డేటా టైప్స్ మ్యాచ్ అవుతున్నాయా లేవా? ఫ్లో కంట్రోల్ చెక్, అరే ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్స్, స్కోప్ అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్స్, కీవర్డ్స్ యూసేజ్ ఇవన్నీ కూడా వెరిఫై చేస్తుంది. దిస్ ఈస్ ద టోటల్ డ్యూటీ ఆఫ్ ద సెమాంటిక్ అనాలిసిస్. The role of the semantic analysis is it will verify all these things, whether all these things are meaningful or not. Clear. Whether we are meaningfully using these things or not, that work will be done by this one. Otherwise, generate errors ఏమంటామండి? If any one of these is not meaningful, the error which is generated is called ఆ error ని మనం ఏమంటాము? Then that error is called the semantic error. ఓకే. అంటే మనం జనరల్‌గా చెప్పినప్పుడు కంపైల్ టైమ్ ఎర్రర్స్‌లో కలిపేస్తున్నాం ఇవన్నీ. మన సెపరేట్‌గా ఎప్పుడు లెక్సికల్ ఎర్రర్, సింటాక్స్ ఎర్రర్, సిమాంటిక్ ఎర్రర్ అని చెప్పుకోము. మామూలుగా మన ప్రోగ్రామింగ్ అప్పుడు మూడిటిని కలిపి సింటాక్స్ ఎర్రర్స్ కిందనే పడేస్తున్నాం. కంపైల్ టైమ్ ఎర్రర్స్, సింటాక్స్ ఎర్రర్స్ అంటున్నాము. బట్ యాక్చువల్‌గా ఇంటర్నల్‌గా కంపైల్ టైమ్ ఎర్రర్‌కెళ్తే మనం మొన్న చూసాము. ఇంటర్నల్‌గా కంపైల్ టైమ్ ఎర్రర్‌కెళ్తే 3 కేటగరీస్ లెక్సికల్ ఎర్రర్స్, సింటాక్స్ ఎర్రర్స్ అండ్ సిమాంటిక్ ఎర్రర్స్. సో, ఇప్పుడు మనకు తెలుసు కాబట్టి దాన్ని మనం డిఫైన్ చేసుకోవచ్చు క్లీన్‌గా. ఇది సిమాంటిక్ ఎర్రర్, ఇది సింటాక్స్ ఎర్రర్, ఇది లెక్సికల్ ఎర్రర్. లైక్ దట్ వి కెన్ డిఫైన్. క్లియర్ అండి. వాట్ యాక్చువల్లీ సెమాంటిక్ అనాలిసిస్ విల్ డూ. దీస్ ఆర్ ద టాస్క్ దట్ ఆర్ యాక్చువల్లీ డూ బై ద సెమాంటిక్ అనాలిసిస్. మరి సెమాంటిక్ అనాలిసిస్ ఎక్కడ ఫర్మ్ అవుతుంది? ఇన్ ఎ కంపైలర్. వేర్ ఈస్ సెమాంటిక్ అనాలిసిస్ పర్ఫార్మ్డ్ ఇన్ ఎ కంపైలర్? ఇది ఇంపార్టెంట్ అండి. వినండి జాగ్రత్తగా. దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ క్వెషన్. ఇది ఎక్కడ వర్క్ అవుతుంది? ఓకే. వేర్ ఈస్ సెమాంటిక్ అనాలిసిస్ ఈస్ యాక్చువల్లీ పర్ఫార్మ్డ్ ఇన్ ఎ కంపైలర్. సి semantic analysis is not a separate module within a compiler. Within a compiler, it is not a separate module. In the phases of compiler, it is theoretically it is a separate phase. But when we come to the program of the compiler, it is not a separate module in the program of a compiler.
థియరాటికల్ గా సపరేట్ ఫేజ్ అని చెప్పుకుంటున్నాం కానీ కంపైలర్ ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తే ఇట్ ఈస్ నాట్ ఏ సపరేట్ మాడ్యూల్ విత్ ఇన్ ఏ కంపైలర్ ప్రోగ్రామ్. ఓకే, it is usually a collection of procedures called at appropriate times. Okay, a semantic analyzer is a collection of procedures. A semantic analyzer is a collection of procedures which is used at appropriate times by the parser. Okay, whenever parser required, the parser will call these collection of procedures. మనకు పార్సర్స్ ఎక్కడ వాడతామండి? వేర్ వి యూజ్ ద పార్సర్, in which phase we use the parsers? In the syntax analysis phase we use the parsers. While parsers are performing the parsing of the input program, okay, they will use the collection of procedures of semantic analysis also. That means semantic analysis is performed parallelly with the syntax analysis. Semantic analysis will be done parallelly with the syntax analysis. ఆ సింటాక్స్ అనాలిసిస్ లో మీరు ఏదైతే పార్సల్స్ వాడుతున్నారో ఆ పార్సల్ దీన్ని కూడా పర్ఫామ్ చేస్తుందండి. ఓకే, బై కాలింగ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద సిమాంటిక్ అనాలిసిస్, ద పార్సర్ ఆఫ్ ద సింటాక్స్ అనాలిసిస్ ఇట్ సెల్ఫ్ విల్ పర్ఫామ్ ద సిమాంటిక్ అనాలిసిస్ ఆల్సో. ఓకే, ఒకవేళ మీరు యూజ్ చేసే పార్సర్ కనుక రికర్సివ్ డిసెండెంట్ పార్సర్ అనుకోండి, whenever we are using a recursive descendant parser, okay, all the procedures of the semantic analysis will be added to the procedures of the recursive descendant parser. మనకి recursive descendant parser లో లాజిక్ ఏంటి? we write procedures for every non terminal, we will write a procedure. అదే కదండి recursive descendant parser. అందులో మనం ఏం చేస్తాము? ప్రతి నాన్ టెర్మినల్ కి we will write a function for every non terminal. Okay, we will write a separate procedure for every non terminal. Okay, whenever we are using the recursive descendant parser, okay, the procedures of the semantic analysis will be simply added to the recursive procedures of this parser. ఈ పార్సర్ లో ఉన్న ప్రొసీజర్స్ కి వీటి ప్రొసీజర్స్ కూడా యాడ్ చేస్తాం. whenever we are using the recursive descendant parser, okay, the procedures of the semantic analysis are simply added to the recursive procedures of the RDP. ఓకే, రికర్సివ్ డిసెండెంట్ పార్సర్ దానికి ఉన్న ప్రొసీజర్స్ కి ఈ ప్రొసీజర్స్ కూడా యాడ్ చేస్తాం. ఓకే, సపరేట్ గా పర్ఫామ్ చేయకుండా ఒకేసారి ఇది కూడా జరిగిపోతూ ఉంటుంది. సేమ్ ద రికర్సివ్ డిసెండెంట్ పార్సర్ విల్ పర్ఫామ్ parsing. After parsing, immediately it will perform the semantic analysis also. క్లియర్ అండి? సపరేట్ గా పర్ఫామ్ చేయకుండా అదే పర్ఫామ్ చేస్తుంది ఇన్ కేస్ ఆఫ్ రికర్సివ్ డిసెండెంట్ పార్సర్. అలా కాకుండా ఒకవేళ మనం టేబుల్ డ్రైవెన్ పార్సర్స్ వాడనుకోండి, LL1 పార్సర్, LR పార్సర్స్ ఇవి వాడామనుకోండి, implementing the semantic actions in a table driven LL1 parser or LR parser. మనకి LL1 పార్సర్, LR పార్సర్స్ లో పార్సింగ్ టేబుల్ ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటిల్లో సిమాంటిక్ అనాలిసిస్ ఎలా పర్ఫామ్ చేస్తామంటే, ఓకే, we add a third type of variable to the production rules. We will add a new type of variable to the original production rules. మన ఒరిజినల్ ప్రొడక్షన్ రూల్స్ కి కొన్ని కొత్త ప్రొడక్షన్ రూల్స్ యాడ్ చేసుకుంటామండి. ఓకే, regarding the semantic analysis, we will add additional production rules to the existing production rules of the LR parser or the LL1 parser. అది ఎలాగో మనం నెక్స్ట్ చూద్దామండి, హౌ దే విల్ బి. సో ఇక్కడ మనకి ఈ మొత్తం మీద మనకి ఇక్కడ అర్థం కావాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే, వేర్ ఈస్ సిమాంటిక్ అనాలిసిస్ పర్ఫార్మ్ ఇన్ కంపైలర్, సపరేట్లీ సిమాంటిక్ అనాలిసిస్ విల్ నాట్ బి పర్ఫార్మ్డ్, ఇట్ ఈస్ పర్ఫార్మ్డ్ అలాంగ్ విత్ ద పార్సింగ్. సిమాంటిక్ అనాలిసిస్ విల్ బి పర్ఫార్మ్డ్ అలాంగ్ విత్ ద పార్సింగ్. పార్సింగ్ తో పాటు ఇది కూడా పర్ఫార్మ్ అవుతూ ఉంటుంది. క్లియర్? మీరు LL1 పార్సర్ యూజ్ చేస్తే ఆ LL1 పార్సర్ సిమాంటిక్ అనాలిసిస్ లో పర్ఫార్మ్ చేస్తుంది. మీరు కనుక LR పార్సర్ యూజ్ చేస్తే ద సేమ్ LR పార్సర్ విల్ పర్ఫార్మ్ ది సిమాంటిక్ అనాలిసిస్ ఆల్సో. లేదు మీరు రికర్సివ్ డిసెండెంట్ పార్సర్ వాడితే ద సేమ్ రికర్సివ్ డిసెండెంట్ పార్సర్ విల్ ఆల్సో పర్ఫార్మ్ ది సిమాంటిక్ అనాలిసిస్. ఓకే, ఈ సిమాంటిక్ అనాలిసిస్ యొక్క మెథడ్స్ అన్ని ఎవరికి అటాచ్ అవుతాయి? ద మెథడ్స్ ఆర్ ప్రొసీజర్స్ ఆఫ్ దిస్ సిమాంటిక్ అనాలిసిస్ ఆర్ అటాచ్డ్ టు ద పార్సర్స్. వీఆర్ అటాచింగ్ దీస్ టు ద పార్సర్స్. వీటిని మనం పార్సర్స్ కి యాడ్ చేస్తాం. అది ఎలా యాడ్ చేస్తాం అనేది మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది అది. ఓకే, హౌ వీఆర్ యాడింగ్ కలెక్షన్ ఆఫ్ ప్రొసీజర్స్ ఆఫ్ ద సిమాంటిక్ అనాలిసిస్ టు ద రికర్సివ్ డిసెండెంట్ పార్సర్, టు ద LL1 పార్సర్ ఆర్ LR పార్సర్స్. వీటన్నిటికి ఎలా యాడ్ చేస్తాం, వి విల్ లెర్న్ ఇన్ ద ఫ్యూచర్ క్లాస్. క్లియర్ అండి కాన్సెప్ట్?
important wave of question also. Whether we will perform semantic analysis in a separate module or not అంటాడు. What is our answer? No, we don't. Semantic analysis is not performed in a separate module in a compiler. It will be performed along with the parsing. Semantic analysis is also performed along with the parsing. That is the point we have to understand here. అర్థమైందండి ఈ కాన్సెప్ట్ లో మనకు పాయింట్. అది ఎలా అనేది నేర్చుకుందామండి. వీటి గురించి నేర్చుకుంటే మనకి ఈ టాపిక్ అంతా తర్వాత నేర్చుకున్నాం నీట్ గా. LL1 పార్సర్ ఎలా అటాచ్ చేస్తున్నాం, రికర్సివ్ డిసిజన్ పార్సర్ ఎలా అటాచ్ చేస్తాం, వి విల్ లెర్న్ లేటర్. Is it okay guys this point? ఎవరు మాట్లాడాలి, అందరూ సైలెంట్ అయ్యారు. ఏంది నిజంగా అందరూ సైలెంట్ అయ్యారు ఏంది? వాట్ హ్యాపెండ్? వై ఆల్ పీపుల్ ఆర్ సైలెంట్? ఉన్నారుగా 12 మంది. ఏంది సైలెంట్ అయ్యారు? అర్థమైందా లేదా అంటే ఎవరు మాట్లాడట్లేదు? కంపనీసి కనెక్ట్ పడేసిపోయారు మొబైల్. మరి నేను ఇంతసేపు అడిగితే కానీ ఆన్సర్ ఇవ్వరా? ఏదో నా కోసం చెప్పినట్టు, నిజంగా మీకు అర్థమైతే చెప్పినట్లేదు. నా సాటిస్ఫాక్షన్ కోసం చెప్పినట్టుంది. సో ఎక్కువ ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సెమాంటిక్ అనాలిసిస్ ఇస్ నాట్ సెపరేట్లీ పర్ఫార్మ్డ్. It is performed along with the parsing. Okay. While syntax analyzer is performing the parsing of the input, okay, semantics analysis will also be performed. How the semantic procedures are added to the syntax procedures means we will learn. మనం నేర్చుకోవాల్సిందల్లా అదే. ఈ సెమాంటిక్ అనాలిసిస్ గ్రామర్ కి ఎలా యాడ్ చేస్తాం, how it is attached to the grammar, internally how it will perform, that we have to learn. అది మన ఫ్యూచర్ క్లాసెస్ స్లోగా నేర్చుకుందాం. One more last small point is the types of semantics. When we come to this semantic, okay, that means semantic analysis. When we come to this one, it is also two types. Okay, in the semantic analytics is also two types of semantics are available. They are static semantics and dynamic semantics. Can anyone define the static semantics? ఆ నేమ్ ని బట్టి గెస్ చేయగలరా అండి? డైనమిక్ టు స్టాటిక్ ని. Can anyone guess this static semantics? What is the name of this static semantic? What is this dynamic semantics? ఆ నేమ్ ని బట్టి గెస్ చేయగలరా? మన ఛాన్సాలు వచ్చే ఉంటుందండి చాలా చోట్ల. సిలో సి ప్లస్ జావా స్టాటిక్, డైనమిక్. సి ప్లస్ జావాలో బాగా వాడి ఉంటాం ఈ వర్డ్, సి ప్లస్ ప్లస్ జావాలో. వాట్ ఈస్ ది స్టాటిక్ సిమాంటిక్స్? ఇక్కడ వాల్యూస్ గురించి మనం మాట్లాడలేదండి. సిమాంటిక్ అనాలిసిస్ గురించి మాట్లాడతాం. స్టాటిక్ సిమాంటిక్స్, డైనమిక్ సిమాంటిక్స్ అంటే ఎలా? వాట్ ఈస్ స్టాటిక్ బైండింగ్ అండ్ డైనమిక్ బైండింగ్? వాట్ ఈస్ స్టాటిక్ బైండింగ్? గుర్తున్నాయండి స్టాటిక్ బైండింగ్, డైనమిక్ బైండింగ్? సింపుల్ అండి. స్టాటిక్ బైండింగ్ అంటే మనం ఏం చెప్పుకున్నాం అప్పుడు? సి ప్లస్ లో, జావాలో చెప్పుకుంటాం, పైథాన్ లో చెప్పుకుంటాం. If the binding is done at the time of compile time, it is called static binding. If the binding is done at the time of runtime, at the right runtime is called dynamic binding. అలాగే static semantics, dynamic binding. If the semantic analysis is performed
At the time of compiling of the program, it is called static semantic. If the semantic analysis is performed at the time of running of the program, it is called dynamic semantics. Ante andi. If the semantic analysis is performed at the time of running of the program, it is called dynamic semantics. If the same semantic analysis is performed at the time of compiling of the program, it is called static semantics. Clear? The errors which is given by the static semantics is generally called as the compile time errors. The errors which is given by the dynamic semantics is given as known as the runtime errors. And మనకు రన్ టైమ్ ఎర్రర్స్ అంటే ఎక్కడి నుంచి రావట్లేదు, డైనమిక్ సిమాంటిక్స్ లో ఎర్రర్సే రన్ టైమ్ ఎర్రర్స్ అండి. ఓకే, డైనమిక్ సిమాంటిక్స్ ఈజ్ కొన్నిసార్లు కొన్ని మీనింగ్ కంపైల్ టైం అప్పుడు మీనింగ్ఫుల్ గానే ఉంటాయండి, కానీ రన్నింగ్ అప్పుడు అది మీనింగ్ఫుల్ గా ఉండదు. ఎగ్జాంపుల్, a is equal to b by 0 రాసాం అనుకోండి, కంపైల్ టైం అప్పుడు సిమాంటిక్ అనాలిసిస్ లో మీనింగ్ఫుల్ గానే ఉంటదండి. ఇట్ విల్ అండర్స్టాండ్ ఇట్, ఇట్ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ అ మీనింగ్ఫుల్. కానీ రన్నింగ్ అప్పుడు ఏంటంటే నాట్ మీనింగ్ఫుల్, దానికి మీనింగ్ఫుల్ గా ఉండదు. ఆ ఎర్రర్ ఏమంటాం, రన్ టైం ఎర్రర్ అని చెప్పుకున్నాం మనం. దట్ ఈస్ కాల్డ్ డైనమిక్ సిమాంటిక్స్. మరి రన్ టైం అప్పుడు చెక్ చేసి దాన్ని మీనింగ్ఫుల్ గా ఉందా లేదా చెక్ చేయడానే ఉంటాము. వి కాల్ ఇట్ యాజ్ డైనమిక్ సిమాంటిక్స్. కంపైల్ టైం అప్పుడు మీనింగ్ఫుల్ లా కాదా చెక్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ద స్టాటిక్ సిమాంటిక్స్. క్లియర్ అండి? నాకు రన్ టైం ఎర్రర్స్ కొత్తగా ఎక్కడి నుంచో రావు. బికాస్ ఆఫ్ దిస్ డైనమిక్ సిమాంటిక్స్ వీ విల్ గెట్ ద రన్ టైం ఎర్రర్స్. స్క్వేర్ రూట్ ఆఫ్ -5. కంపైల్ టైం అప్పుడు స్టాటిక్ సిమాంటిక్స్ లో అది నార్మల్ గానే ఉంటుంది, మీనింగ్ఫుల్ గానే ఉంటుంది. బట్ డైనమిక్ సిమాంటిక్స్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఏ ఎర్రర్. దట్ ఎర్రర్ ఈస్ కాల్డ్ ద రన్ టైం ఎర్రర్. క్లియర్ అండి? ఈ రెండు, స్టాటిక్ సిమాంటిక్స్ అండ్ డైనమిక్ సిమాంటిక్స్. ఈజ్ ఇట్ క్లియర్ దిస్ టూ? మనకు లైక్ స్టాటిక్ పాలిమార్ఫిజం, డైనమిక్ పాలిమార్ఫిజం లాగానే కంపైల్ టైం అయితే స్టాటిక్, రన్ టైం అయితే డైనమిక్. రన్ టైమ్ లో వచ్చే ఎర్రర్స్ మనం రన్ టైం ఎర్రర్స్ అంటున్నాము. అవి ఎలా వస్తాయంటే ఈ డైనమిక్ సిమాంటిక్స్ ద్వారా వచ్చే ఎర్రర్స్ రన్ టైం ఎర్రర్స్. కంపైల్ టైమ్ లో వచ్చే ఎర్రర్స్ సిమాంటిక్ ఎర్రర్స్, నాట్ ద స్టాటిక్ సిమాంటిక్స్ ద్వారా వచ్చేవి. ఇట్ ఈస్ నేమ్డ్ సో బికాస్ దీస్ ఆర్ చెక్ at కంపైల్ టైం. కంపైల్ టైమ్ లో చెక్ చేస్తాం కాబట్టి దీస్ ఆర్ ద స్టాటిక్ సిమాంటిక్స్. ఓకే, రన్ టైమ్ లో చెక్ చేస్తే దే ఆర్ కాల్డ్ ద డైనమిక్ సిమాంటిక్స్. ఓకే, కంపైల్ టైమ్ లో చెక్ చేస్తే స్టాటిక్ సిమాంటిక్స్, రన్ టైమ్ లో చెక్ చేస్తే దే ఆర్ కాల్డ్ ద dynamic semantics. The remaining all things are same. Okay, this is for today's class. Briefly, introduction of the semantic analysis. If it is clear, tomorrow we will go for the next things. Okay, we will slowly enter into the procedure of how to perform semantic analysis. Now is it clear the theory up to now today? ఉంటాయండి, ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే గ్రామర్ ఉంటుంది. మన థియరీ పార్ట్ లో మనం ఇంట్రడక్షన్ లోనే ఉన్నామండి, మనం ఇంకా లోపలికి వెళ్ళలేదు. గ్రామర్ తీసుకోవాలి, సిమాంటిక్ ట్రీస్ గీయాలి, అప్లై చేయాలి, ప్రాబ్లమ్స్ విల్ బి దేర్. కాకపోతే మరి సింటాక్స్ అనాలిసిస్ లో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే రావు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కొంచెం లాజికల్ గా చేయాలి. కాకపోతే కన్ఫ్యూజన్ ఏమి ఉండదులే, కానీ ఇనిషియల్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, అర్థమైన కన్ఫ్యూజన్ ఉంటుంది. సింపులే, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అండి, కొంచెం టైం. ఇది క్లియర్ కదండి ఇప్పుడు బేసిక్ థింగ్స్. దెన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we will see the what are the techniques in this one, we will see. Clear అండి? Okay, now I am winding the session. Next class we will meet. Thank you very much. అప్పుడే ఒకళ్ళు ఎగ్జిట్ అయ్యారు, 11 మెంబర్సే రెడీగా ఉన్నారు అన్నమాట, ఎప్పుడు వెళ్ళిపోదాం అని. ఓకే అండి, బాయ్.